యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ తణుకు నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేశారు. ఆయన ఎన్నో ఆత్మీయ సత్యాలు, ఎన్నో ఆత్మీయ పాఠాలు, ఆత్మ సంబంధమైనటువంటి బోధలు ఎన్నో ఆయన బోధ చేశారు. వాటిలో ప్రాముఖ్యంగా ప్రభువా ప్రభువా అను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడి, కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే నిత్య రాజ్యాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభు చెప్పారు. వాటిలో ప్రాముఖ్యంగా ప్రభు మాట్లాడుతూ ఈ నా మాటలు విని, అంటే దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని చదివి, ఆ చదివిన వాక్య ప్రకారము, విన్న మాటల ప్రకారం జీవించకపోతే వారు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉంటారు అనేటువంటి మాటనని చెప్పారు. చూడండి, ఎవరైనా దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేయకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని విన్న తర్వాత అలా బ్రతకమని దేవుడు మనల్ని కోరుతున్నాడు. మన బ్రతుకును మార్చుకోవడానికి, మన జీవిత విధానాన్ని మార్చుకోవడానికి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఏ విధంగానైనప్పటికీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ప్రకారం నడుచుకొనకపోతే మనము బుద్ధిహీనులమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే వాక్యాన్ని విని, ఎవరైతే వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్య ప్రకారం ఎవరైతే నడవడానికి, జీవించడానికి, తమ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, వారి జీవితంలో ఉన్నటువంటి లోపాలను విడిచిపెట్టి సరిచేసుకుని దేవుని వాక్యమైనటువంటి పునాది మీద విశ్వాసముతో తన జీవితాన్ని కట్టుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటారు. గమనించండి, వాక్యాన్ని విన్నటువంటి వారు లోక సంబంధమైనటువంటి ఆశలకు, కోరికలను వారు విడిచిపెట్టి వాటికి లోబడుకోకుండా దేవుని వాక్య ప్రకారం తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించేవారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు. ఎవరైతే వాక్యాన్ని విని తమ జీవితాన్ని సరి చేసుకుంటారో, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఎలాంటి కష్టము గుండా వెళ్లాల్సి వచ్చినప్పటికీ కూడా దేవుని వాక్యము వారి హృదయంలో దాచిపెట్టుకున్నారు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటి పునాది మీద వారి విశ్వాస జీవితాన్ని కట్టుకున్నారు. కాబట్టి దేవుని వాక్యమునకు వారు ప్రాముఖ్యతనిచ్చారు. కాబట్టి దేవుని వాక్యము వారు పడిపోకోకుండా, ఈ లోక సంబంధం కోరికల వైపు మనం ఆకర్షింపబడుకోకుండా మనము స్థిరంగా నిలబడడానికి వాక్యం మనకి సహాయపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 4 స్థలాలను కూర్చున్నటువంటి ఉపమానాన్ని చెప్పారు. మొట్టమొదటిది త్రోవ పక్కన పడినటువంటి విత్తనం. ఆ విత్తనము త్రోవ పక్కన ఉన్నది కాబట్టి పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని పోయినాయి. వాక్యాన్ని వింటారు కానీ ఈ చెవిని విని ఆ చెవిని విడిచిపెట్టే వారి గురించి మాట్లాడారు. రెండవది రాతి నేలను పడినటువంటి విత్తనం. వాక్యాన్ని విన్నారు, అర్థం చేసుకున్నారు, కానీ దేవుని నిమిత్తం వారికి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, దేవుని కొరకు కష్టపడాల్సి వచ్చినప్పుడు, దేవుని కొరకు నిందలు, అవమానాలు భరించాల్సి వచ్చినప్పుడు, దేవుని నమ్ముకున్న ద్వారా మాత్రమే మాకు సమస్యలు వచ్చినాయి, దేవుని నమ్ముకున్నందుకే మాకు ఇబ్బందులు ఎక్కువ కలిగినాయి, ఈయనను వెంబడించినందుకే, వాక్యాన్ని మేము అనుసరిస్తున్నందుకే శ్రమలు ఎక్కువైనాయి, నిందలు ఎక్కువైనాయని చెప్పి వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు. దేవుని కొరకు కొంచెమైనా సరే కష్టాన్ని, ఇబ్బందును భరించినటువంటి వారు రాతి నేలను పడినటువంటి విత్తనాన్ని పోలినటువంటి వారు. మూడవది ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాన్ని పోలినటువంటి వారు. వారు ఎలాంటి వారనంటే, అటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. అటు లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవాలి, ఇటు దేవుడి నుండి వచ్చేటువంటి ఆశీర్వాదం కూడా కావాలి. కుదరదండి, ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, అటు దేవుడు, ఇటు లోకం. ఐహిక విచారం చేత, ధనమోసం చేత తాము అణిచివేయబడుతూ దేవుని పట్ల కానీ, దేవుని వాక్యం పట్ల కానీ ఏమాత్రం విశ్వాసం లేకోకుండా తమకు నచ్చినట్లుగా బ్రతుకుతూ, లోకముతో రాజీ పడిపోతూ, పాపముతో రాజీ పడిపోతూ, పాపంలో బ్రతుకుతూ, ఇటు దేవుడు కూడా కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా కావాలి, పరలోకానికి కూడా వెళ్ళాలి అని అంటే అది జరగనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎలాంటి వాళ్ళనంటే ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాన్ని పోలినటువంటి వారు. మంచి నేలను పడినటువంటి వారు ఎలాంటి వారంటే వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని గ్రహిస్తారు, వాక్యాన్ని అర్థం చేసుకుంటారు,
వాక్యాన్ని తమ జీవితాలకు అన్వయించుకుంటారు. వాక్యం ఏ విధంగా బోధిస్తుందో ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు. దేవుని ఆత్మకు తమను తాము అప్పగించుకుని వాక్యానుసారంగా తమ విశ్వాస జీవితాన్ని కట్టుకుని లోకముతో ఏమాత్రము రాజీ పడుకోకుండా రోషం కలిగి, పౌరుషం కలిగి, యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు బహుగా ఫలిస్తారు. వారు దేవునిలో ఎదుగుతారు, దేవునిలో అభివృద్ధి చెందుతారు. వారు మాత్రమే బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలేనటువంటి వ్యక్తులుగా ఉంటారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం, ఎన్నోసార్లు బైబిల్ చదివాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఎన్నోసార్లు మాట్లాడారు కదండి. ఎన్నోసార్లు తన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరించారు కదండి. కానీ ఎక్కడ కూడా వాక్యానికి చోటు ఇవ్వకోకుండా జీవితాన్ని సరిచేసుకోమని, సరిదిద్దుకోమని దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా లెక్క చేయకోకుండా దానిని పెడచెవిని పెట్టినట్లయితే వాక్యం సెలవిస్తుంది, బుద్ధిహీనుని పోలినటువంటి వారై ఉంటారు, వారు నరకానికి త్రోసివేయబడతారు. ప్రభుని పిలిచి ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు సుమా అని చిత్తాన్ని చేసేవారే, వాక్య ప్రకారం నడుచుకున్నవారే, దేవుని వాక్యానుసారంగా తమ జీవితాన్ని సరిదిద్దుకుని దేవుని యొక్క వాక్య పద్ధతిలో తమ జీవితాన్ని చక్కబెట్టుకున్న వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కడవరి కాలం, మనం కడవరి గడిలో ఉన్నాం. ఏ దినమో ఏ క్షణమో దేవుని రాకడ మనకు తెలియదు. ఏ దినాన మన పోకడ జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మన ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో మనకి తెలియదు. కాబట్టి సమయం ఉండగానే సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఆయన మాటలు విని వాటి చొప్పున చేస్తూ బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలిన వారిగా జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా దేవా, మీకు స్తోత్రాలు. ప్రభా, మీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది, అద్భుతమైనది, ఆశ్చర్యమైనది, ఎంతో విలువైనది. ప్రభా, జీవితాలను మార్చగలిగినది, హృదయాంతరంగములను మార్చగలిగిన శక్తి మీ వాక్యానికి ఉంది. ప్రభా, మీ మాటలు విని విడిచిపెట్టే వారంగా కాకోకుండా బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలినటువంటి వారి వలె విశ్వాస జీవితాన్ని సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మీ కృపను, మీ సహాయాన్ని మెండుగా మీరు అనుగ్రహించి కృప చూపించి మీ వాక్య పద్ధతిలోనే మా జీవితాలు కొనసాగించుటకు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి దీవించి కాపాడి మేలు చేసి భద్రపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.